ఓకే. మరి పంచభూతాల గురించి ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాల గురించి చెప్తారా? ఎందుకంటే ఇంపార్టెన్స్ గురించి చాలా మందికి తెలీదు కదా! సో, దాని గురించి. ఇప్పుడు చూడండి, మనం మాట్లాడుకున్నాం ఇందాక. మనం ఎక్కడికెళ్ళినా కూడా పంచభూతాలు లేని స్థలం అంటూ ఉండదు. నేనేం చెప్తున్నానంటే ప్రతి వ్యక్తి తన యొక్క లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడానికి 41 డేస్ టైం తీసుకుంటుందండి. ఇప్పుడు మనం చూస్తే కొంతమంది శివమాల వేస్తుంటారు, అయ్యప్ప దీక్ష వేస్తుంటారు. వాళ్ళు చూడండి డే 1 ఓ రకంగా ఉంటారు. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే 41 డేస్ 1 డే 2 డే 3 డేస్ తర్వాత 1 వీక్ అయిపోయిన తర్వాత పూర్తిగా వాళ్ళ క్యారెక్టర్‌లో మార్పు వస్తుంది. వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఏ దేవుడికైతే దీక్ష తీసుకుంటారో ఆ దేవుడికి పూర్తిగా మమేకం అయిపోతారు. ఈ విధంగా మనం ఎవరికైతే దీక్ష తీసుకుంటున్నామో అదే దీక్షను పంచభూతాలకు తీసుకున్నాను మనం చెప్తున్నాం అనమాట. అంటే 41 డేస్ తర్వాత తీసేస్తారు. మాల తీసేసిన తర్వాత చూడండి వాళ్ళు తొందరగా మన యొక్క భౌతిక జీవితంలోకి రాలేరు. ఎందుకంటే ఈ 41 డేస్ అనేది వాళ్ళు పూర్తిగా అసెండ్ అయిపోయారు. దానికనే మనం ఏం చెప్తున్నాం అంటే ఈ 41 డేస్ అనేది పంచభూతాలతో మమేకం అవ్వండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఫస్ట్ వీటి యొక్క తత్వం తెలుసుకోండి. భూతత్వం అంటే ఏంటి? కొంచెమందికి చాలా ఓపిక ఉండదు, కోపం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు భూతత్వం అంటే రోజు ఒక 5 నిమిషాలు చెప్పులు లేకుండా భూమిపైన నడవడము, పాదాలు అలా భూమిపైన పెట్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే భూతత్వం వస్తుంది. భూతత్వం అంటే ఏంటండి? సహనం. ఓర్పు, సహనం. ఓర్పు, సహనం. ఇప్పుడు చూడండి చాలా మంది ఈ మధ్యన చెప్పులు లేకుండా చాలా మంది నడుస్తుంటారు. ఎందుకంటే మనకు తెలియకోకుండానే భూతత్వం మనకు వస్తుంది. తర్వాత వాటర్ అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వాటర్ బాటిల్ మన దగ్గర పెట్టుకోవాలి. జస్ట్ అలా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎలాగుంటుందంటే ఎక్కడో పుట్టి ఎక్కడో ప్రయాణించి ఎక్కడో కలుస్తుంది. మనిషికి కూడా వీటితో మమేకమైనప్పుడు ఏమవుతుందంటే మనకు నీటి తత్వం వస్తుంది. నీటి తత్వం ఎలాగంటే అది ఎంత క్రిటికల్ అయినా కూడా అది పారుతూనే ఉంటుందా లేదా? మనిషికి ఆ తత్వం వస్తుంది. తర్వాత అగ్ని అండి. అగ్ని అంటే ఏంటంటే ఫైర్. ఇప్పుడు చాలామంది చూడండి వాడు ఏది చేసినా కూడా వాడు ఫైర్ ఉన్నట్టుగా ఖచ్చితంగా చేస్తాడంటారు. ఈ విధంగా డైలీ మనం పంచభూతాలతో ఎప్పుడైతే మమేకం అవుతామో పంచభూతాల క్యారెక్టర్ మనకు వచ్చేస్తుంది. ఆకాశం చూడండి స్థిరంగా ఉంటుంది, అది కదలదు. ఎప్పుడైతే మనకు భూతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, నీటి తత్వం వస్తుందో స్థిరత్వం వచ్చేస్తుంది, ఆకాశతత్వము. ఇవన్నీ చూసింటాం కాబట్టి ఒక వ్యక్తి స్థిరంగా ఉండగలుగుతాడండి. మన సబ్జెక్టులో చెప్పేది మెయిన్ ఈ పంచభూతాల తత్వం అనేది వాటి యొక్క ప్రాముఖ్యత అక్కడ మన క్లాసులకు వచ్చిన వాళ్ళకి చెప్పేసి ఈ పంచభూతాలతో వాళ్ళను అనుసంధానం చేసి మమేకం చేయడం అనేది జరుగుతుందండి. ఓకే. ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు నాన్ వెజ్ మానేయాలి. ఫుడ్ గురించి టాపిక్ వస్తుంది కదా, సో నాన్ వెజ్ మానేయాలా లేదంటే వాళ్ళు ఉన్న పద్ధతిలోనే కంటిన్యూ చేసుకోవచ్చా? ఓకేనండి. నేను ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళ గురించి ఒకటే చెప్పాలనుకున్నాను అండి. ఫస్ట్ ఒక 41 డేస్ మీరు దీక్ష తీసుకున్నప్పుడు నాన్ వెజ్ తింటారు? లేదు. ఎందుకు తినరు? దేవుడు భక్తి ఇలాంటి జర్నీ ఉన్నప్పుడు తినరు. ఏ దేవుడు కూడా నాకు జంతు బలి ఇవ్వండి ఏ దేవుడు చెప్పలేదండి. మీరు ఇతిహాసాలు, పురాణాలు ఏ గ్రంథాల్లో తీసుకున్నా కూడా మాంసాహారం నాకు నైవేద్యంగా పెట్టండి అని ఎక్కడ చెప్పలేదు. మన యొక్క ఆహారం కోసం, మన యొక్క నోటి రుచి కోసం దాన్ని తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఉన్నామండి, మన ఇంట్లో 2 పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి కష్టం వస్తే వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకండి? వాళ్ళ ద్వారా జన్మ తీసుకుంటారు కాబట్టి. సేమ్ అలాగంటే ఈ సృష్టిలో సకల జీవి భగవంతుని యొక్క పిల్లలండి. మనము దేవుడు ఎలాగుంటాడంటే జంతువులు బలి ఇస్తూ మనము భగవంతునికి పూజ చేస్తే ఏ భగవంతుడు కూడా ఒప్పుకోడండి. అది మనకు తెలియదు కానీ కర్మ రూపంలో మన దగ్గరకు వస్తున్నాయి. అది ఎలాగుంటాయంటే వ్యాధి రూపంలో కావచ్చు. మనం ఇందాక మాట్లాడుకున్నాం వ్యక్తికి 3 సమస్యలని: మనీ, రిలేషన్, హెల్త్. మీరు ఎప్పుడైతే జీవహింస చేసుకుంటూ పోతారో మీకు తెలియకోకుండానే ఈ 3 ప్రాబ్లంలో ఏదో ఒక ప్రాబ్లం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందండి. కాబట్టి జంతుబలి అనేది అసత్యం అండి, అబద్ధం. అది జంతుబలి ఎప్పుడైతే మానేస్తారో ఒక వ్యక్తి అనేది చాలా సాక్షిబద్ధంగా ఉండగలుగుతాడు. మనం ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందామండి. కొన్ని మతాలు ఉంటాయి, దాంట్లో వ్యక్తులు ఉంటారు. అంటే వాళ్ళ మతాల్లో వాళ్ళు అసలు పుట్టినప్పటి నుండి నాన్ వెజ్ తీసుకోరు. మీరు అలాంటి వాళ్ళతో జస్ట్ మీకు ఐడియా ఉంటే ఒక 10 నిమిషాలు టైం కేటాయించి కూర్చోండి. వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, అలాగుంటుంది. రోజు నాన్ వెజ్ తినే వాళ్ళతో చూడండి, వాళ్ళ దగ్గర వాళ్ళది తప్పున్నా కూడా ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి నాన్ వెజ్ తీసుకుంటే ఏమవుతుందంటే జంతు లక్షణం వస్తుంది. ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం అనేవి ఎక్కువ ఉంటాయి. దానికే మనకు మనం ఇంతకుముందు మఠాలు ఇవన్నీ ఉండేటువంటి అక్కడ అసలు నాన్ వెజ్ అనేది ఉండదు, సాత్విక ఆహారం ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకుంటాడో ఆధ్యాత్మిక మార్గం అనేది దినదిన అభివృద్ధి ఉంటుందండి. మనం నాన్ వెజ్ తినుకుంటూ పూజలు చేసినా, యజ్ఞాలు చేసినా, హోమాలు చేసినా అది భగవంతునికి చేరదండి.
అలాగే మీరు చెప్పిన దాంట్లో పంచభూతాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ శాతం కదా, అయితే పంచభూతాలతో మమేకం అవుతే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అసలు? అదే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పంచభూతాలతో మమేకం అయితే పంచభూతాల తత్వం మనకు వస్తుంది. ఇప్పుడు భూదేవి గురించి మాట్లాడుకున్న ఓర్పు సహనం మనకు వచ్చింది అనుకోండి, మనల్ని ఎవరన్నా కష్టపెట్టినా కూడా అలా చూసి వదిలేస్తాము, ఉండే ఏదో జరిగిపోయింది అనుకుంటాము. అదే అగ్నితత్వం అనుకోండి, మనకి ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని గట్టిగా నిలబడగలుగుతాము. ప్రతి ఇంట్లో మీరు ఇందాక మనము ఒక 5 years 10 years బ్యాక్ చూసుకున్నా, ఇప్పటికి రోజు ఇంట్లో పూజలు చేసే వాళ్ళ ఇంట్లో చూసుకున్నా, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో దీపం అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఒక ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో అక్కడ ఉండే నెగిటివ్ ఆరంతా వెళ్ళిపోతుంది. కానీ చాలా మంది ఏం చేస్తుంటే మూఢనమ్మకాలను కొట్టిపాడేస్తారు. ఈ విధంగా ఉంటుంది. అక్కడ ఏమొస్తుందంటే మనకు అగ్నితత్వం అనేది వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే పంచభూతాలతో మమేకమైనాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఎవరు ఆపలేరు. ఎగ్జాంపుల్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండి. ఆయన చూడండి పూర్తిగా పంచభూతాలకు అసెండ్ అయిపోయాడు. ఆయన యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే డైలీ 4-4 నిద్రలేస్తాడు ఆయన. ఇప్పుడు మనం పంచభూతాల గురించి ఏవైతే అప్లై చేస్తున్నామో ఆయన గత 50 years నుంచి 50 సంవత్సరాల నుండి ఇదే ఫాలో అవుతున్నాడు. ఓకే. అండ్ బాడీ ఫిట్గా ఉండాలి అంటే, ఫిజికల్గా మంచిగా ఉండాలి అంటే వెళ్ళి ట్రైన్ అవుతూ ఉంటాము, జిమ్కి వెళ్తారు, జాగింగ్ చేస్తారు, వేరే చేస్తూ ఉంటారు. కానీ మైండ్ కోసం, మైండ్ సెట్ కోసము ఆ స్పిరిట్ అనేది అలైవ్గా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ఇతరులతో కంపేర్ చేసుకోవడం మానేయాలండి. ఫస్ట్ మన దగ్గర డబ్బు లేదనుకోండి, మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఇప్పుడు చూడండి కోటీశ్వరులు కూడా మనము మాట్లాడుకున్న 3 సమస్యలు ఉన్నాయి. డబ్బు ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎవరికి ఉండవండి, కానీ వాళ్ళు బయటపడరు. డబ్బు లేని వాడి దగ్గర చూడండి, వాడి దగ్గర సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ఇతరులతో కంపేర్ చేసుకోరు. కానీ కంపేర్ చేసుకుంటేనే కదా, ఫర్ ఎగ్జాంపుల్ మంచి కంపేర్ చేసుకుంటేనే వాళ్ళలా మనము అవ్వాలని చెప్పి ఎదగడానికి ట్రై చేస్తాం. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. కంపేర్ చేసుకోవాలి. ఆ కంపేర్ చేసుకున్నప్పుడు నీకు నువ్వు స్టేబుల్గా నిలబడాలి. అలా ఎవరు నిలబడుతున్నారు? ఒకటి ఈరోజు మీరు గోల్ పెట్టుకున్నారు, కంపేర్ చేసుకొని మీరు సక్సెస్. ఇప్పుడు ఎవరైతే మీరు కంపేర్ చేసుకున్నారో ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు పడితే ఆ స్టేజ్లో ఉన్నాడో మీకు ప్రజెంట్ కనిపిస్తుంది, కానీ పాస్ట్ కనిపించదు. ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు పడితే ఆ స్టేజ్కి వెళ్ళాడు అనేది. కానీ మనం కంపేర్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తే ఆ స్టేజ్కి వెళ్ళారో అది మనం చేయట్లేదండి. మెయిన్ ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందంటే అక్కడ జరుగుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.